సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు డాక్టర్ పట్టోల సంజీవ్ రెడ్డి సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. నారాయణఖేడ్లో ఐకేపీ సెంటర్ల ద్వారా 2 లక్షల క్వింటాల వరిధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. రైతులకు మద్దతు ధర వెంటనే చెల్లిస్తున్నామని తెలిపారు. వాళ్లకు కెపాసిటీకి మించి వేల క్వింటాల ధాన్యాన్ని అలాట్ చేయడం జరిగింది. ఈరోజు మొత్తం రాష్ట్రంలో 25 నుంచి 30 వేల కోట్ల రూపాయలు ఇంకా రైస్ మిల్లర్స్ పేరు మీద ఉన్నాయి. అక్కడ బియ్యం పెట్టలేదు, ధాన్యాన్ని రిటర్న్ చేయలేదు. ఈసారి అట్లా కాకుండా పకడ్బందీగా ప్రజా సొమ్ము దుర్వినియోగం కాకుండా రైస్ మిల్లర్లతో చర్చలు జరిపి రైస్ మిల్లర్లు కూడా ఈసారి చాలా సహకరించారు. ఫస్ట్ కొంచెం ఎందుకంటే ధాన్యము పాలసీ లేట్ అయింది, కొనుగోలు కూడా లేట్గా స్టార్ట్ అయింది. ప్రతిపక్షాలు బురద జల్లినాయి, ఇంకెప్పుడు అన్నట్టు. కానీ చిత్తశుద్ధితోని పారదర్శకంగా ఒక ప్లాన్గా పోతా ఉంది ప్రభుత్వం. రైస్ మిల్లర్లకు కూడా ధన్యవాదాలు, ఎందుకంటే రైస్ మిల్లర్లు కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు. వారికి నష్టం జరగకుండా ఇటు రైతుల